శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 4, 2025 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం శ్రీ దత్తాత్రేయ జయంతి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. తిథి చతుర్దశి. ఉదయం 8:37 వరకు. పౌర్ణమి తెల్లవారుజామున 4:43 వరకు. వారం గురువారం. నక్షత్రం కృత్తిక. మధ్యాహ్నం 2:54 వరకు. ఉపరి రోహిణి. యోగం శివ. మధ్యాహ్నం 12:34 వరకు. ఉపరి సిద్ధ. కరణం వణజి. ఉదయం 8:37 వరకు. భద్ర సాయంత్రం 6:40 వరకు. ఉపరి భవ. తెల్లవారుజామున 4:43 వరకు. ఆ పైన బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:48 నుండి 1:42 వరకు. అభిజిత్ కాలం పగలు 11:35 నుండి 12:20 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:49 నుండి 6:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:50 వరకు మరియు మధ్యాహ్నం 2:34 నుండి 3:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:22 నుండి 2:46 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:34 వరకు. యమగండం ఉదయం 6:22 నుండి 7:46 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:21 నుండి 8:36 వరకు. సంగవకాలం 8:36 నుండి 10:50 వరకు. మధ్యాహ్న కాలం 10:50 నుండి 1:05 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:05 నుండి 3:19 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర శుద్ధ పౌర్ణమి. సాయంకాలం సాయంత్రం 3:19 నుండి 5:33 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:33 నుండి 8:07 వరకు. రాత్రికాలం రాత్రి 8:07 నుండి 11:32 వరకు. నిషేధి కాలం రాత్రి 11:32 నుండి 12:23 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:30 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:22. అస్తమ సమయం సాయంత్రం 5:34. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:32. అస్తమ సమయం సాయంత్రం 5:41. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి వృషభం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వృషభ రాశి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మిథున రాశి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. చేతిలో డబ్బు నిలవక
నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కర్కాటక రాశి. వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కన్య రాశి. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. తులారాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ధనస్సు రాశి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మకర రాశి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. కుంభరాశి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహ సూచనలున్నాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీనరాశి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలుంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలున్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈనాటి ఈ సమాచారాన్ని మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వస్తి.